చెడబుట్టి మేమేదైతే ప్రాణంగా ప్రేమిస్తామో మా కులానికి బర్రె గొర్రె మా జీవనాధారమైనటువంటి యాదవులంటే గుర్తుకొచ్చే బర్రెల సంతకాడ కసాయి కమ్మే బర్రెల సంతకాడ ₹1 కోటి డబ్బులు తీసుకున్న నువ్వు ఈ మంగళసీనుకే అనేక మంది వికలాంగులకి ఆసరా లేని వారందరికీ తన వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఎలక్ట్రానిక్ బ్యాటరీ ట్రైసైకిల్ అందిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలండి. 15 సంవత్సరాల పాటు మా అన్న మా అన్న మా అన్న అని చెప్పి నీ కోసం అహర్నిశలు కష్టపడి కుటుంబ సభ్యులను సైతం లెక్క చేయకుండా రాత్రనక పగలనక కష్టపడి పనిచేసినటువంటి నమ్ముకున్నటువంటి కార్యకర్తల్ని తడిగుడ్డతో గొంతు కోసి 100 కోట్లు సంపాదించుకొని చెన్నై పోయి పారిపోయి కూర్చున్న నీకు నమ్ముకున్న కార్యకర్తల కోసం రాజకీయాలకు అతీతంగా తన దగ్గరికి ఎవరైనా సహాయం కోరి వస్తే వారందరికీ అపన్నహస్తం అందిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా? 15 సంవత్సరాల పాటు నీకోసం పనిచేసిన కార్యకర్త బతుకున్నాడా, చనిపోయాడా, కష్టాల్లో ఉన్నాడా, ఇబ్బందుల్లో ఉన్నాడా, ఇవన్నీ ఏం పట్టించుకోకుండా అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని 100 కోట్లు సంపాదించి మద్రాసు అధికారం పోగానే పోయి మద్రాసులో దాక్కున్న నువ్వు నీ డబ్బు సంపాదించిన డబ్బంతా దుబాయ్లోనో మరో దగ్గర వ్యాపారంలో పెట్టుకుంటున్న నువ్వు కార్యకర్తల్ని నట్టేట ముంచేసిన నువ్వు ఈ మంగళం సీనుకే 10 మందికి సహాయం చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా? కనీసం ఇన్ని రోజులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నావు, నెల్లూరులో ఉన్నావు, నీ పత్రిక అని చెప్పుకునేటటువంటి సాక్షి పత్రిక విలేకరి కావలి సబ్ జైల్లో ఉంటే కనీసం పోయి పరామర్శించావా? పార్టీ మాజీ మంత్రి, పార్టీ వల్ల నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, పార్టీ వల్ల మంత్రి అయ్యావు, పార్టీ వల్ల 100 కోట్లు సంపాదించుకున్నావు, పార్టీని గాలికి వదిలేసి పార్టీని సర్వనాశనం చేసి జిల్లాలో తుడిచిపెట్టుకోబోయేటట్టు చేసి కనీసం అధికారం పోయిన తర్వాత ఒక సగటు విలేకరి సోదరుడు సాక్షిలో పనిచేస్తున్నటువంటి ఒక విలేకరి కావలి సబ్ జైల్లో ఉంటే కనీసం పోయి పరామర్శించే నీకో తన కోసం పనిచేసిన చిన్న కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా తనకి ఇబ్బంది వచ్చేది అట్టు ఫీల్ అయ్యే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా?